హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో నేను చూపించేది కువైట్లోనే చాలా పెద్ద పార్క్ అనమాట. దీని పేరు అల్ షాహిద్ పార్కు. ఇది వచ్చేసి కువైట్ సిటీలో ఉంది. ఇక్కడ చూడండి, కువైట్ సిటీలో టవర్స్ అన్నీ ఎలా ఉంటాయో అవి, ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద మసీదులు అవన్నీ కూడా ఈ గెద్ద టైప్లో ఉంది కదా, దీని రెక్కల మీద అలా సింబల్స్ వేశారు. ఈ పార్క్ అయితే నిజంగా కువైట్ సిటీ అంటే సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ టవర్స్ అలాంటి ఉండే సిటీలో ఈ పార్క్ని మధ్యలో అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది. ఈ పార్క్ని ఓపెన్ చేయడానికి కూడా అసలు చాలా సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎందుకంటే అందులో అన్నీ కూడా వాళ్ళు మొక్కలు వేయాలి, చెట్లు వేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్క్ని అన్నీ వేసి సెట్ చేసిన తర్వాత రీసెంట్గానే ఓపెన్ చేశారు. మరీ ఎక్కువేం అవ్వదు, 3 years అలా ఉండొచ్చు. ఇంక ఈ పార్కులో ఎక్కడ చూసినా మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. చాలా రకాల మొక్కలు కూడా ఉంటాయి. మేమైతే అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు 3rd time అనుకుంటా వెళ్ళడం. మేము ఆల్రెడీ అంతకుముందు 2 times అలా వెళ్ళాము. ఎక్కువగా ఇక్కడికి చాలామంది కూడా వాకింగ్కి, జాగింగ్కి, లేదంటే సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తారు. మనం ఎగ్జాక్ట్గా చీకటి పడుతూ ఉన్నప్పుడు వెళ్తే కనుక ఎంతమంది ఉంటారో అసలు. వాక్ చేసేవాళ్ళు, ఇంకా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, అందులో సైక్లింగ్ కూడా చేస్తారు కొంతమంది, ఎక్సర్సైజ్లు చేసుకుంటారు, అలా చాలామంది కనిపిస్తూ ఉంటారు. మేమైతే కొంచెం చీకటి ఎక్కువైన తర్వాత వచ్చాం కాబట్టి ఇలా లైటింగ్గా ఉంది. పగలైతే ఇంకా బాగుంటుంది. కువైట్లో మనం ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్ల బోట్ అయితే చాలా అంటే చాలా కామన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి జీవన ఆధారాన్ని ఇచ్చింది ఈ బోట్సే. అప్పట్లో ఇండియా వచ్చి బోట్స్ మీద చేపలు అమ్ముకునేవారు. ఎందుకంటే అది పెట్రోలు రాకముందు రోజులు. పెట్రోల్ వచ్చిన తర్వాత వాళ్ళు కుబేర్లు అయ్యారు. ఇక ఇక్కడైతే చూడండి, చిన్న ఫౌంటైన్ ఉంది. ఇది వచ్చేసి చిన్నది, ఇంకా వేరేది ఉంది, అది ఇంకా పెద్ద ఫౌంటైను. అసలు నిజంగా రియల్గా చూస్తే ఈ ఫౌంటైన్ ఎంత బాగుందంటే ఫ్లాగ్ కలర్స్తో చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ వాటరే కాకుండా వాటర్ మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఇవి కూడా రియల్వే. ఈ పార్క్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ మొక్కలు అనేవే లేవు. అన్నీ కూడా రియలిస్టిక్గా ఉండడం కోసం వాళ్ళు ప్రత్యేకించి చెట్లు మొక్కలు అనేవి ఈ పార్కులో ఉండాలి అనే ఉద్దేశం, మెయిన్ ఉద్దేశంగా పెట్టుకొని అన్నీ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. ఈ పార్కులో ఇంకేంటంటే చెట్ల దగ్గర కింద లైట్స్ పెట్టి మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఉండేలాగా చూడండి, ప్రతి చెట్టు దగ్గర కూడా ఒక్కొక్క లైట్ అనేది ఉంటుంది. అలా చూడడానికి మంచిగా అందంగా కనిపించేలాగా ఇలా నడవడానికి మధ్యలో సేమ్ పార్కుల్లో వేస్తారు కదా రోడ్డు టైప్లో ర్యాంపు, అలా వేశారు. ఈ పార్కులో మెయిన్ ఇంకోటి ఏంటంటే కువైట్లో హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినవి గ్రాండ్ మాస్క్ అని, ఇంకా అలానే ఇక్కడ ఉన్న టవర్స్, సిటీలో ఉండే చాలా రకాల టవర్స్ కూడా వాళ్ళకి చెప్పదగ్గ ఫేమస్ టవర్స్ అనమాట. అంటే మామూలుగా మనం వెళ్ళి చూస్తే అవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. కానీ ఈ పార్కులో చూసామంటే వాళ్ళు మొత్తం ఒక పక్కన ఒక సైడ్ అంతా కూడా అక్కడొకటిగా అన్నీ కూడా టవర్స్, గ్రాండ్ మాస్క్ అని, ఇంకా అసెంబ్లీ అని, అలాంటివన్నీ కూడా ఇలా సిమెంట్ తోటి కట్టారు. కువైట్లో ఉండే చాలామంది, అంటే మేము కూడా అన్ని ప్లేసెస్కి వెళ్ళి అన్నీ చూసేయలేం కదా, ఆల్రెడీ అన్నీ కూడా చూసి ఉండాం కదా, కొన్ని చూడలేని చాలా ఉంటాయి. అలాంటివి ఈ ప్లేస్లో మొత్తం అన్నీ కూడా ఒక లైన్లో కట్టారు. ఇక మేమైతే మా అత్తయ్య గారు వాళ్ళకైతే చూపిస్తున్నాము, మేము ఈ ప్లేసెస్కి వెళ్ళాము, ఆ ప్లేసెస్కి వెళ్ళాము, ఇదైతే చూడలేదు, ఎక్కడుందో తెలియదు అంటూ మేము చూసినవి, మేము చూడలేనివి వాళ్ళకి అన్నీ కూడా చెప్తున్నాము. వాళ్ళైతే మంచిగా చూస్తూ అంటున్నారు అనమాట, చాలా బాగున్నాయి, బాగా కట్టారు అనేసని. కువైట్లో అయితే గ్రాండ్ మాస్క్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కానీ మేము ఇప్పటి వరకు అసలు ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నామో ఇప్పటి వరకు వెళ్ళలేకపోయాము. రంజాన్ టైంలో అయితే అసలు ఎంతమంది వెళ్ళి అక్కడ ప్రేయర్స్ చేస్తారంటే లెక్క ఉండదన్నమాట. అంత ఎక్కువ మంది కింగ్స్ ఫ్యామిలీస్ అందరూ వెళ్తారు గ్రాండ్ మాస్క్కి. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ పార్క్ని అయితే నేను నిజంగానే డే వ్యూ తీస్తే ఇంకా బాగుండును, కానీ నేను నైట్ వ్యూ తీసిందే ఉంది. అది కూడా పార్క్ అసలు చెప్పాను కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందని, నేను ఒక సకానికి కూడా కవర్ చేయలేదు.
ఎందుకంటే ఈ పార్క్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం తిరిగామంటే ఆ మళ్ళీ రోజు ఇంకా లెగమన్నమాట. అంత పొడవు ఉంటుంది. అసలు ఎవరు కూడా ఫుల్ కంప్లీట్గా పార్క్ని అయితే ఒక రోజులో తిరగలేరు. అంటే ఒక రోజు అంటే పొద్దున్న సాయంత్రం వరకు అయితే తిరగగలుగుతారు, కానీ ఎవరు కూడా పొద్దున్న సాయంత్రం వరకు అయితే తిరగరు కదా. నేను చెప్పేది ఏంటంటే ఒక విజిట్లో అయితే తిరగలేరు. మనం ఒకసారి వెళ్ళినప్పుడు ఒక పక్క కవర్ చేసుకోవాలి, ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకొక పక్క కవర్ చేసుకోవాలి. అలా అయితేనే మొత్తం కంప్లీట్ చేయగలుగుతాము. ఇంకా ఈ పార్క్లో వచ్చేసి చాలా రకాల రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్ అయితేని. ఇక్కడైతే నార్మల్గా పార్కుల్లో దొరికే చీప్ అండ్ బెస్ట్గా అయితే ఏమీ దొరకవు. ట్రాలీ అనేసి చిన్నది సూపర్ మార్కెట్ టైప్లో ఉంటుంది. దాంట్లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. గమ్ముని మనం ఏమైనా తెచ్చుకోకపోయినా తినాలి అనుకుంటే ట్రాలీలో అయితే చాలా ఈజీగా కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ నా వెనక కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి ఐరన్ మొక్క అనమాట. చాలా ఇలా ఊగుతున్నాయి అనమాట ఆకులు. చూడడానికి అయితే రియలిస్టిక్గా ఉంది. నేనైతే చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ట్రాలీ ఉంది చిన్నది సూపర్ మార్కెట్ అని, ఇదేనండి. ఈ పార్క్ వచ్చేసి సమ్మర్ టైంలో అయితే అంత ఎక్కువ మంది ఏమీ ఉండరు, కానీ వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వింటర్ సీజన్ అంతా కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. అసలు ఫుల్ ఉంటారు ఎక్కడ చూసిన జనాలు. ఈ ఓపెన్ ప్లేస్ వచ్చేసి ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ దగ్గర చూడండి లైట్స్ టైప్లో సేమ్ ఏదో మొగ్గలు వస్తే ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ చాలా బాగున్నాయి. అసలు నేనైతే ఈ టైప్లో ఉండే లైట్స్ కువైట్లో చూడడం ఇదే పార్క్లోను, ఇంతకుముందు ఎక్కడ కూడా చూడలేదు. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో ఒక ఫుల్ ఫౌంటైన్ వీడియో పెట్టాను. అలా అక్కడ ఫౌంటైన్ది ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ అయితే ఇంత పెద్దదేం కాదు, చిన్నదే దీనికంటేనే. ఇంకా అలానే సేమ్ ఇక్కడ కూడా అలాగా ఒక ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్ కూడా ఒక అరగంటకు ఒకసారి అలాగా స్టార్ట్ చేస్తారనమాట. మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము, ఫైనల్గా అయితే స్టార్ట్ చేశారు. ఈ పార్క్ లోపల కువైట్ కోసం సంబంధించిన ఒక మ్యూజియం కూడా ఉంది. మనం దాని లోపలికి వెళ్తే అప్పుడు అంటే పూర్వం వాళ్ళు అసలు ఎవరు ఏంటి పెద్దవాళ్ళు ఏం చేసేవారు, ఎవరెవరు ఎంత ఫేమస్ అంత ఫేమస్ అది గెలుచుకున్నారు అని ఉంటుంది కదా, వాళ్ళందరి కోసం కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ మ్యూజియంలో దొరుకుతుంది. ఇంకా ఈ పార్కులో అయితే కొన్ని రకాల వేయో కూడా కడుతూ ఉన్నారు, అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఈ పార్క్ని. కువైట్లో ఉండే చాలామందికి సరదాగా ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేయాలి, లేదంటే సరదాగా వాక్ చేసుకునే ఒక మంచి ప్లేస్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకైతే మంచిగా అయితే దీన్ని సజెస్ట్ చేయొచ్చు. అల్ షాహీద్ పార్కు కువైట్ సిటీలో ఉంటుంది. ఈ పార్క్లో అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్క మొక్క నుంచి ఒక ఆకు రాలి పడిందంటే అది పడేలోపే ఒకళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. ఎక్కడికక్కడే క్లీనర్స్ ఉండి అడుగడుగును క్లీన్ చేస్తూనే ఉంటారు. మెయిన్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ పార్క్లో ఎంట్రీ ఫీజు అనేది ఏమీ ఉండదు, ఫ్రీగానే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అంటే నైట్ టైమింగ్స్ అయితే నాకు తెలియదు, కానీ మరీ లేట్ నైట్ వరకు అయితే ఉండనివ్వరు. కానీ మార్నింగ్ నుంచి ఒక నైట్ 10 వరకు అయితే మాత్రం అలౌ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎగ్జాక్ట్ టైమింగ్స్ అయితే తెలీదు. పార్క్స్ అంటే ఏముంటాయి, ఎక్కడో చూసే పార్కులే కదా, మొక్కలు అనేవి చెట్లు అనేవి చాలా కామను, ఏముంటుంది అంతా అనేసి అని కొంతమంది అనుకుంటారు. కానీ అన్ని పార్కులు ఒకలాగా ఉండవు అనమాట. ఇది కూడా నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఉండే రెస్టారెంట్స్ అవనివ్వండి, మనం కూర్చొనే బెంచ్లు అవనివ్వండి, అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ వీళ్ళ హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఇందులో కట్టారు. అవన్నీ కూడా ఒక చోట చూడాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు చివరికి.
వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది, చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మంచిగా మన ఇంటి దగ్గర ఉండే తులసమ్మ మొక్కలు లాంటివే ఉన్నాయి, కానీ సేమ్ మన ఇంటి దగ్గర ఉండే తులసి మొక్కలు కాదు, వేరే రకం. అలానే చిన్న చిన్న తాటి చెట్లు, ఖర్జూరం మొక్కలు కూడా ఉన్నాయి. మా అత్తగారాలు కూడా ఈ ప్లేస్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.